మీరు ఎక్కడున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఆఖరికి జైల్లో ఉన్నా, ఇంట్లోనే జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా, మీకంటూ ఎవ్వరూ లేరు అనే ఒక నిరాశలో మీరున్నా, మీకు తెలుసా? మీరెప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తారో అక్కడ ఆయన ఉంటాడు. పరలోకములో దేవదూతలు ఆయన్ని స్తుతిస్తారు. ఆయన అక్కడుంటాడు. పరమునకు ఎలాగైతే అంత ఆధిక్యత వచ్చిందో ఆయన స్తుతులను బట్టి, ఈరోజు మనం ఇక్కడికి పరలోకాన్ని దించవచ్చు. తెలుసా అండి? మనం ఆరాధిస్తే దూతలు కూడా మనతో ఆరాధిస్తారు అని ఉంది బైబిల్‌లో. నువ్వెప్పుడైతే ప్రభువుని స్తుతిస్తావో నీతో సహా స్తుతించడానికి దేవదూతలు నీకు సహాయం చేస్తారు. ఎందుకంటే దే వాంటెడ్ టు వర్షిప్ ది గాడ్ ఆల్‌మైటీ ఎవ్రీ టైమ్. ఆరాధన ఏం చేస్తుంది అంటే నిన్ను ప్రభువుని ఏకం చేస్తుంది. నీ కష్టం, నీ సుఖం, నీ బాధ, నీ వేదన నువ్వు ప్రభువుకి చెప్పుకోవడం కంటే, ప్రభువులో ఉన్న శక్తిని అనుభవిస్తే నీ కష్టం నీ నుంచి పోతుంది. ఇది నా మాటలు కాదు, వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయాన్ని చదవండి. ఈ లోకంలో చాలా మందికి సమస్యలున్నాయి. 100 మందున్న దగ్గర సమస్యలు లేనివాడు చెయ్యెత్తండి అంటే ఒక్కడు కూడా ఎత్తడు. బికాజ్ ఎవ్రీబడీ ఈస్ హావింగ్ దేర్ ఓన్ స్ట్రగుల్స్. చదువుకునే వాడికో సమస్య, కుటుంబాన్ని నడిపేవాడికో సమస్య, ఉద్యోగం చేసేవాడికో సమస్య, స్కూల్‌కెళ్ళే పాపకు గూడా సమస్య. ఎవ్రీవన్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ హావింగ్ స్ట్రగుల్స్. ఈ సమస్యల సుడిగుండంలో నుంచి మనం బయటికి రాలేము కాబట్టే మనకు దేవుడు అవసరం. దేవుడు అనేది అవసరం. తిండి, కూడు, కూడు, గుడ్డ, నీడ ఎంత అవసరమో దేవుడు కూడా అవసరం. దేవుడు అవసరమైతే అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. అదర్‌వైజ్ యూ కాంట్ కమ్ ఔట్ ఆఫ్ యువర్ సిట్యుయేషన్స్. యూ ఎక్స్‌పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ద వర్డ్ సేస్ ఆయన మాటిచ్చాడు. మీరు స్తుతిస్తే ఆయన అక్కడ ఉంటా అన్నాడు. నోరు తెరిచి స్తుతించుదాం. మీరు శత్రువు ముందు నిలబడలేకపోతున్నారా? ఆ శత్రువు చెవులు పగిలిపోయేలా మీ నోరు తెరిచి స్తుతించుదాం. ఆ శత్రువుకు కూడా అర్థం కానట్లుగా మన హృదయాన్ని తెరిచి ఆరాధించుదాం. ఈరోజు పౌలు చెరసాల గోడలు ఎలాగు బ్రద్దలైపోయినాయో, అటువంటి ఒక వైబ్రేషన్‌ని మన జీవితాల్లో చూద్దాం. నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నాము శతాధిపతి యొక్క దాసుని స్వస్థత గురించి. ఆ దాసుడు ఇంకా రోగంతో ఉన్నాడు. చావడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడిలో ఆరోగ్యమే లేదు. కానీ శతాధిపతి విన్న దాన్ని బట్టి ప్రభువుని గురించి ఆయనలో విశ్వాసం వచ్చింది. మనం కూడా ఆ విశ్వాసాన్ని కూడగట్టుకుందాం. నీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు. ఈ రోజుకి ఎర్ర సముద్రం నిన్ను చూసి మాట్లాడుతుంది. దేవుడు నా మధ్యలో మార్గాన్ని చేశాడు అని. మీకు తెలుసా అండి? ఎర్ర సముద్రము, ఉప్పు సముద్రం. రెడ్ సీ అంటారు. అది సాల్ట్ ఎక్కువగా ఉండే ప్రాంతం అది. అక్కడ మొత్తం ఇట్లా వాటర్ అంతా గడ్డలుగా కట్టేస్తది. అలాంటి దాన్ని దేవుడు విభజించాడండి. ఎలా విభజించాడో తెలుసు మీకు. చదివాం మనం. ఆరిన నేలని చేశాడాయన. వర్షమొచ్చి తడిస్తేనే నేల ఆరడానికి ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ప్రభువారు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడంటే అండర్‌స్టాండ్ ద పవర్ ఆఫ్ ద గాడ్. అండర్‌స్టాండ్ దట్ హి కెన్ డు ఎనీథింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్. బిడ్డకి ఆకలేస్తే తల్లి కూలి పని చేసి పోషిస్తుందండి. బిడ్డ పస్తులుంటే తండ్రి మూటలు మోసి మరి పోషిస్తాడు. ఈ తండ్రి ఎనక ఫరో సైన్యం తరుముతుంటే, ముందు ఎర్ర సముద్రం వెక్కిరిస్తుంటే, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి, పక్షి తన రొమ్మున బిడ్డల్ని ఎలా పెట్టుకుంటుందో, అలా కొన్ని లక్షల మందిని
నడిపించాడు. డోంట్ యు అండర్‌స్టాండ్ ద పవర్ ఆఫ్ ద గాడ్ దట్ హి కెన్ డు ఎనీథింగ్ ఫర్ యూ? అర్థం చేసుకుందాం. నా కొరకు ఏదైనా చెయ్యగల దేవుని బిడ్డను నేను. ఏ సమస్య నిలబడుతుందండి మీ ముందు? వెన్ యూ ఆర్ బిలీవింగ్ ఇన్ హిస్ నేమ్. మనం ప్రభువు మీద ఆధారపడితే, ప్రభువుని మనం అర్థం చేసుకుంటే, ప్రభువు పైన మన మనస్సు ఆనుకుంటే, నథింగ్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. నీ ముందు ఏది కూడా నిలబడదు. వాక్యం చెప్తుంది, నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయుధమే వర్ధిల్లదండి. సమస్యలు ఏ పాటివి సమస్యలు? మీ అప్పు సమస్య, మీ కష్టములో, మీకు మీ భర్తకి లేని అన్యోన్యత, మీ అత్తగారి నుంచి వచ్చే ఒత్తిడి, మీ ఉద్యోగంలో ఉండే ఒత్తిడి, మీ పిల్లల జీవితాల విషయంలో మీకున్న సందిగ్ధము, మీ మీ భవిష్యత్తు గురించి మీకున్న సందిగ్ధాన్ని ఈరోజు మీరు ప్రభువుని స్తుతించుటలో ప్రతి సమస్యని, దాని మూలాన్ని బద్దలు కొడదాం. విల్ బ్రేక్ will break every yoke of the enemy in the name of Jesus. And today, the victory is yours in the name of Jesus. ప్రభుని అనుభవించుదాం, ప్రభుని స్తుతించుదాం. మీ నోరు తెరవకపోతే he can't come inside. వాక్యం చెప్తుంది, నేను హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. He's knocking. If you will not open your mouth, how can he come? There are principles in the heaven, in the kingdom of God. When he come and stand before you, you have to accept him. ఆయన మీ దగ్గరకు వచ్చి నిలబడ్డప్పుడు ద్వారం తెరవాల్సింది మీరే. ఇది ప్రిన్సిపల్. ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో చేయబడ్డాం, ఆయన పోలికలో చేయబడ్డాం. నీకు ఇష్టం లేకపోతే, నీకు అంగీకారం లేకపోతే ఆయన ఏది నీ జీవితంలో చెయ్యడు. అందుకే అపవాది మనతో చాలా సార్లు మోసపూరితంగా మాట్లాడతాడు. చేస్తే దేవుడే చేస్తాడు, నువ్వు క్వైట్ ఉండు. జరిగితే అదే జరుగుతుంది, రాసి పెట్టుంటే జరుగుతుంది. హౌ కెన్ యూ ఇమాజిన్ లైక్ దిస్? బికాజ్ ద లయర్, అబద్ధికుడు నీకు పుట్టించే ఆలోచనలు ఇలాగే రాసి పెట్టుంది, ఇలాగే జరిగిద్ది. నో, యూ కెన్ బ్రేక్ ఎవ్రీథింగ్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ది అథారిటీ. దేవుడు నీకిచ్చాడు అధికారం. యు ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ టు యువర్ గాడ్, స్పీక్ టు యువర్ ఫాదర్, స్పీక్ టు ది హోలీ స్పిరిట్ రైట్ నౌ. మీ నోరు తెరవండి. మీరు ఎక్కడున్నా, మీరు ప్రయాణంలో ఉన్నా, మీరు పడకలో ఉన్నా, మీరు కష్టంలో ఉన్నా, మీరు జైలు గోడల్లో ఉన్నా, మీరు హాస్పిటల్లో ఉన్నా, ఈ క్షణం మీరు నోరు తెరవండి. నోరు తెరిచి చెప్పండి, మీ కొరకు సిలువలో రక్తం కార్చినవాడు, మీ ప్రాణానికి నా ప్రాణానికి బదులుగా ఆయన తన ప్రాణాన్నే దారపోసినవాడు. ఆయన నీ జీవితంలోకి రావడం ద్వారా ఆయనకేమీ ఒరగదండి. బికాజ్ హీ ఈస్ ద టాప్, హీ ఈస్ ద ఆరిజిన్, హీ ఈస్ ద వన్. ఆయన ప్రప్రథముడు, ఆయన ఆది సంభూతుడు. నేను ఆరాధిస్తే, నేను ఆయనను ఒప్పుకుంటే, నేను ఆయనను అంగీకరిస్తే ఆయనకేమీ ఒరగదు, కానీ నా బ్రతుకు మారుతుంది. వాక్యం చెప్తుంది, మీరు ప్రభువుని అంగీకరిస్తే మీరు రక్షించబడతారు. హూ విల్ గెట్ సేవ్? ఐ, మై ఫ్యామిలీ. నేను ప్రభువుని ఒప్పుకుంటే, నేను ప్రభువుని అంగీకరిస్తే నేను రక్షించబడతాను, నేను రక్షించబడతాను. డూ యూ వాంటెడ్ టు గెట్ సేవ్? Do you wanted to get saved? Do you wanted to come out of the bondings? Do you wanted to come out of your struggles? Then speak out. Then speak out. మాట్లాడండి, మీ ప్రభుతో మాట్లాడండి. ఈ లోకంలో కన్న తండ్రి మీద ఎంతో ప్రేమ చూపించే మనుషులు, నీ తల్లి గర్భములో నీకు రూపాన్ని గీసినవాడు, నిన్ను తన చేతుల్లో చెక్కుకున్నవాడు,
నీ ప్రతి పాపాన్ని ఆయన అమూల్య రక్తములో కడిగి వేసుకున్నవాడు. నీ నోరు తెరిచి మాట్లాడండి. చెప్పండి ప్రభువుకి, థ్యాంక్ యూ జీసస్. వాట్ ఐ కెన్ సే ఎక్సెప్ట్ ఆఫ్ దిస్. అయా నీకు వందనాలు. ఏం చెప్పగలను ప్రభువా ఇంతకంటే? సమస్త లోకము నన్ను ద్వేషించిన, నా సొంత వారే నన్ను వెలివేసిన, నీ ప్రేమ నన్ను ఎడబాయలేదు. నువ్వెప్పుడూ నన్ను విడిచిపెట్టలేదు. నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను. నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. లవ్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. చెప్పండి. You speak out, and today you are going to see a great miracles in your life. See, the one and only the one miracle is what? You get saved. నిన్ను నువ్వు ప్రభువులో రక్షించుకోవడం, ప్రభు ద్వారా రక్షణ పొందడం కంటే గొప్ప అద్భుతం నేనైతే ఎంచట్లేదండి. క్యాన్సర్ బాగైపోవడం అద్భుతమే, కానీ అంతకంటే అద్భుతం ఏంటో తెలుసా? సర్వశక్తిమంతుడైన ఈ లోకాన్ని తన మాట చేత సృష్టించుకున్న వాడు నిన్ను చూసి కుమారుడా, కుమార్తె అని పిలవడం కంటే గొప్ప అద్భుతం ఏముంటుంది? ఏముంటుంది? ఎవ్రీథింగ్ ఈస్ వెరీ లిటిల్. నీ అప్పు సమస్యలు తీరిపోవడం చిన్నదే. నీ ఇంట్లో నీ బిడ్డలకి వివాహం జరగడం చిన్నదే. నీ భర్త మరణం నుంచి రక్షించబడడం కూడా చిన్నదే. దేనితో పోలిస్తే నీ పాప జీవితం నుంచి నువ్వు రక్షణ పొందుకున్న రోజు ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయపు లోతుల్లో దాగిన ప్రతి వేదనని ఆయన కొట్టివేస్తా ఉన్నాడు. నీ బిడ్డల భవిష్యత్తుని ఆయన అభివృద్ధిలోకి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీకున్న ప్రతి సమస్యని ఆయన కొట్టివేస్తున్నాడు. యు డిపెండ్ అపాన్ హిమ్. నువ్వు రాయబోయే ప్రతి ఎగ్జామ్లో నీ పక్షాన నిలబడతాడు. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి నిన్ను న్యాయాధిపతిగా, నిన్ను న్యాయమూర్తిగా ఆయన చేసుకునే దేవుడు. రిసీవ్ ద ప్రామిస్ ఫ్రమ్ జీసస్ అండ్ కీప్ థ్యాంక్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవాని పాదములకి స్తోత్రాలు. ప్రభువాని పాదములకి వందనాలు. ఏమి ఇవ్వగలను ప్రభువాని ప్రేమకి? ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దర్శించావు. ఇప్పుడు ఇంకా మేము మాట్లాడనయ్యున్న ప్రతి మాట కూడా మా మాట కాకుండా అది నీ మాటగా ఉండడానికి మీ కృపను చూపిస్తూ రండి. మా మాటలు ఎవ్వరిని మార్చలేవు. మా మాటలు ఎవ్వరిని ప్రభువా అభివృద్ధిలోకి తీసుకురాలేవు. తండ్రి, నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారిపోతాయి. నువ్వు మా పక్షంలో నిలవబడితే మాకు శత్రువు అనేవాడు కూడా మిత్రుడు అయిపోతాడు. దేవా, అటువంటి నీ సహవాసంలోకి మేము రావడానికి, అటువంటి నీ సహవాసంలో మేము దినదినము గడపడానికి మాకు సహాయం చేస్తూనండి. మీ కృపలో నాయనా మేము ఇంకా ప్రభువా, మీ కృపలో ఇంకా నాయనా తండ్రి మేము అనుభవించడానికి మాకు సహాయం చేస్తూ రమ్మని, వాక్యం ద్వారా మీరే మాట్లాడమని నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామముని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీ పరిశుద్ధ పాదముల ఎదుట సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మనం నిన్నటి దినాన శతాధిపతి గురించి మనం ధ్యానించుకున్నామండి. నేను అది షేర్ చేస్తాను. లూకా సువార్త తీద్దామండి. నేను ముగించేస్తాను ఒక 10 minutes. విల్ మెడిటేట్ ద వర్డ్ ఫర్ 10 minutes అండ్ విల్ లీవ్. అందరం తీద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాము. తీసారా? 9వ వచనము చదవండి.
యేసు ఈ 9, మాటలు 10. విని యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహానికి ఇశ్రాయేలులో ఆయనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండట కనుగొనిరి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వాక్యంలో చూసామండి. ఇక్కడ నిన్న దినాన మనం ఏం ధ్యానించుకున్నామో ఐల్ జస్ట్ రివైజ్ యూ. ఒక్కసారి మనం క్విక్‌గా అవుట్‌లైన్ చెప్దాము. నిన్న మనం చూసాము ఒక శతాధిపతిని. శతాధిపతికి 2 లక్షణాలు చూసాము. ఒకటి ఆయన గర్వమే లేని అధికారి. ప్లస్ కైండ్ హార్ట్ అంటే మంచి దయగలిగిన హృదయం కలిగిన అధికారి. ఈ రెండిటిని మనం ఇచ్చిన పేర్లు కాదిది. బైబిల్‌లో ఆయన చేసిన పనిని బట్టి మనం అర్థం చేసుకున్నాం. ఎందుకు అంటే ఆయన కింద 100 మంది ఉన్నారు. శతాధిపతి అంటే అర్థం ఏంటి అంటే శత ప్లస్ అధిపతి. శత అంటే 100. 100 మంది పైన ఆయన అధికారి. అంత అధికారి అయ్యుండి కూడా ఆయన దాసులందరిని కూడా మంచిగా చూసేవారు. ఎలా అంటే మీకు ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తుంది. 2వ వచనంలో ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడిలో ప్రియుడు ఎలా ఉంటాడండి? బికాజ్ హి ఈస్ లవింగ్ ఈవెన్ హిస్ సబార్డినేట్స్ విత్ ఎ గ్రేట్ లవ్. తన కింద పనిచేస్తున్న వారిని కూడా మంచి ప్రేమతో ప్రేమించే లక్షణం ఉన్న అధికారి. గర్వము లేని అధికారి. నిన్న మనం చెప్పుకుంది గర్వమే లేని అధికారి. ఎందుకు గర్వం లేదని అనుకున్నామంటే ఆయన ఆయన పనులన్నీ పక్కన పెట్టుకొని ప్రభువు గురించి విని ఆ శతాధిపతి రోగంతోటి చావడానికి సిద్ధంగా ఉండడాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి మనుషులు మాట్లాడినట్టు చావడానికి ఎలాగో సిద్ధంగా ఉన్నాడు. అయిపోతే పోతుంది. చచ్చిపోతే అయిపోతుంది. మనం చాలా సార్లు ఇలాగే మాట్లాడుకుంటాం. ఎవరైనా హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్యలో ఉన్నారంటే, ఈ కష్టమంతా ఎందుకు వాడికి? చచ్చిపోతే అయిపోతుంది. దేవుడు త్వరగా తీసుకుంటే బావుండు. ఇలా మాట్లాడతాం. ఇలా చాలా క్వైట్‌గా మాట్లాడేస్తాం. చాలా బ్లైండ్‌గా మాట్లాడేస్తాం కానీ, ఇక్కడున్న శతాధిపతి యొక్క పరిణతి చూడండి. చావడానికి సిద్ధమై ఉన్నవాడిని, రోగంతో ఉన్నవాడిని మనమంతా లోకంలో జనరల్‌గా మాట్లాడుకునేటట్టుగా మాట్లాడలేదాయన. ఎందుకంటే హి ఈస్ హావింగ్ ఎ ఫెయిత్. హి ఈస్ హావింగ్ ఎ ఫెయిత్ థట్ హిస్ సర్వెంట్ కెన్ హావ్ ఎ లైఫ్. ఎలా? చావడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎలా జీవిస్తాడు? ఎలా బ్రతుకుతాడు? అది మూర్ఖ విశ్వాసం కాదు. ఆధారపూరితమైన విశ్వాసం. ఎందుకు ఆయనకంత ఫెయిత్ ఉందంటే, ఆయన ప్రభువుని గురించి విన్నాడు. ద వెరీ ఫస్ట్ పాయింట్. నీకెలా వస్తుంది విశ్వాసం? నువ్వెలా నీ పరిస్థితులు మార్చుకుంటావు? ఈరోజు నీకు ఎగ్జామ్ ఉందనుకోండి. ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ఎగ్జామ్‌కి దగ్గర పడుతున్న కొద్దీ మనలో ఒకలాంటి భయం స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా రాస్తానో, నేను చదివినయే వస్తాయో లేవో, ఇలాంటివన్నీ మనకి లోపల అనిపిస్తా ఉంటుంది. నేను కొంచెం ప్రాక్టికల్‌గానే మాట్లాడతానండి. మీరు ప్రాక్టికల్‌గానే ఉండండి. మనం అప్పుడు ఏం చేస్తామండి? ఆ సిట్యుయేషన్‌ని ఎలా గెలుస్తాం మనం? గెలవలేము. లిటరల్లీ ఫియర్ అయిపోతా ఉంటాం. ఇంకా మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్, స్టూడెంట్ ఎగ్జామ్స్ కాకుండా ఉద్యోగానికి సంబంధించిన, జీవితంలో సెటిల్ అవ్వడానికి సంబంధించిన పరీక్షలకు వెళ్తే, ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తే వణికిపోతాం. ఈ జాబ్ వస్తుందో రాదో, ఈ ఎగ్జామ్ పాస్ అవుతానో లేదో. ఎప్పుడు మీకు విశ్వాసం వస్తుంది? అయితే 2 విషయాలు. ఒకటి మీ పాజిటివ్ థింకింగ్. అంటే నేను చేయగలుగుతాను. ఖచ్చితంగా నేను చేయగలుగుతాను. నాకు ఆ ఎబిలిటీ ఉంది అని నమ్మడం. అది కూడా వి హావ్ టు గ్లోరిఫై ద గాడ్ బికాజ్ హి హాస్ గివెన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ విజ్డమ్ టు అస్. విషయంలో కూడా ప్రభువుని మహిమపరచాల. ఎందుకంటే మనం ఆకాశం నుంచి ఊడిపడలా. తోకచుక్క పడిపోయినట్టు మనం పడలా. మనం ఎలా వచ్చాం ఈ లోకానికి? ఆదికాండం 1:26 చెప్తుంది. దేవాతి దేవుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన పోలిక అనేది ఉంది చూడండి. ఆ పోలిక అంటే అర్థం ఏంటంటే యాస్ హి ఈస్ వి వర్. ఆయన ఎట్లా ఉన్నాడో అలా మనం ఉన్నాం. అర్థమవుతుందా? అందుకే ఆయన తండ్రి, మనము కుమారులము. తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు అలాగే ఉంటాడు చూడండి. అప్పుడే పోలిక అనే పదం వస్తుంది. అలాగే
ఆ పాజిటివ్ థింకింగ్, నేను చెయ్యగలను అని చెప్పడానికి వచ్చే ఆ గట్స్ ఉంటాయే, దాన్ని పాజిటివ్ థింకింగ్ అంటాం. అంటే నా ఎబిలిటీ మీద నేను ఆధారపడడం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆధారపడితే హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ యువర్ వర్క్స్. రెండున్నాయండి. అయితే నీ మీద ఆధారపడాలి. లేదంటే నిన్ను సృష్టించిన వాడి మీద ఆధారపడాలి. మొదటిదేమో పాజిటివ్ థింకింగ్. రెండవది ఆయన కృప. కృప ఈ లోకంలో వెలకట్టలేనిది, ఎక్కడా దొరకనిది కృప. 34 మార్కులు వచ్చిన వాడికి ఇంకొక్క మార్క్ వేస్తే పాస్ అవుతాడు చూడండి. వాడికి అర్హత లేదు. వాడు రాశాడు, వాడికి 34 వచ్చినాయి. అయినా మనము దయతో, కరుణతో, కనికరంతో ఒక్కటేసినప్పుడు అమాంతం వాడు ఫెయిల్యూర్‌లో నుంచి పాస్‌కొచ్చేస్తాడు. ఎలా వచ్చాడు? గ్రేస్ మార్క్. అలాగే నా చేత గాదు, నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వలేను. నా చేత గాదు, నాకు ఆ ఎబిలిటీ లేదు. నేను ఈ ఉద్యోగం సంపాదించుకోలేను. నేను నా బిడ్డకి పెళ్లి చేయలేను. ఈ కట్నం నేను తేలేను. ఈ ఖర్చులు నేను చెయ్యలేను. ఈ అప్పు నేను తీర్పలేను. యూ హ్యావ్ ఆల్వేస్ 2 ఆప్షన్స్. మీకు ప్రతిసారి 2 మార్గాలుంటాయి. ఒకటి నిన్ను నువ్వు నమ్ముకోవడం. 2 నిన్ను సృష్టించిన వాడిని నమ్మడం. ఈ లోకంలో అందరూ చేసేదేంటో తెలుసా? అయితే ఎవరిని వారు నమ్ముకుంటారు. లేదంటే గివ్ అప్. లేదంటే వదిలేస్తారు. అయితే ప్రభువుని నమ్మిన బిడ్డలకేముందో తెలుసా? ప్రభువుని నమ్మడం ఉంది. ఎప్పుడు నమ్మగలుగుతాం ప్రభువుని? ఎప్పుడు ఆయన కృపని మనం అనుభవించగలుగుతాం? ఎప్పుడు ఆయన కృపలో మనం పని చేయగలుగుతాం? ఆ! మొదటి లక్షణం ఏంటంటే, ఆయన కృపని నువ్వు అనుభవించాలి అంటే, ఆయన గురించి వినాలి. ద వెరీ ఫస్ట్ క్వాలిఫికేషన్ హియర్, హియర్ ద వర్డ్. యేసుని గూర్చి వినాల. యేసుని గూర్చి చదవండి అని లేదండి. చదవండి ఈ మాట. 3వ వచనం ఒకసారి చదవండి. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన ఆ! వచ్చి తన దాసుని యేసుని గూర్చి స్వస్థపరచవలెను ఆయన. చాలండి. యేసుని గూర్చి చదివి. ఏముందండి? ఏముంది అక్కడ? యేసుని గూర్చి చదివి అనుందా? విని హలో! విని. అంటే ఏం చేయాలా? యేసుని గూర్చి వినాలా. చాలా మంది చదువుకుంటూ పోతారు. మాకు ప్రభు తెలుసు అనుకుంటారు. న్యూస్ పేపర్ చదువుకుంటూ పోతే న్యూస్ ఏందో అర్థం కాదండి. తెలుసా మీకు? వార్తలు చదువుకుంటూ పోతే అర్థం కాదు. ఎప్పుడు అర్థమైతాయి? చదివిన దాన్ని అర్థం చేసుకుంటే ఆ న్యూస్ పేపర్‌లో ఏముందో అర్థమైతది. మీకు తెలుసా? స్టూడెంట్ లెవెల్‌లో ఒక న్యూస్ పేపర్‌ని ఒక అవర్ అంతా చదివిపిస్తారు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఈ ఈ నావెల్ చదవండి, ఈ పారాగ్రాఫ్ చదవండి, ఈ ఆర్టికల్ చదవండి అని ఇస్తారు. ఎందుకు అంటే దే వాంటెడ్ టు ఆస్క్ సమ్ క్వెషన్స్. వాళ్ళకి ఒక గంట సమయం ఇచ్చి చదివిన తర్వాత వాళ్ళని ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు సమాధానం ఇస్తే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ ఆర్టికల్‌ని చదివారు. వాళ్ళకి అర్థమయింది అని అర్థం. అలాగే మనం ప్రభువుని గురించి విన్నాము అంటే అర్థం ఏంటండి? యూ హావ్ టు అండర్‌స్టాండ్ అబౌట్ జీసస్. ఎట్లా అర్థమైతది నీకు ప్రభు అర్థమయ్యాడని? నీ సమస్యల్లో, నీ సవాళ్ళలో నువ్వు ఆయన వాక్యాన్ని అప్లై చేస్తే అర్థమైతది. హల్లెలూయా! ప్రభువుని గురించి చదవడం కాదండి. ప్రభువుని గురించి వినండి. వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, వాక్యాన్ని వినండి. అందుకే సామెతల్లో మాట చూస్తాం మనం. వినడానికి వేగిరపడండి. మాట్లాడడానికి నిదానించండి. సామెతల్లో సొలొమోన్ రాస్తాడు జ్ఞానంతో. చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడడానికి మాట్లాడాలి. నిదానించండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. ఎవరి ముందు మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడండి. నోట్లో నుంచి ఏ మాటొస్తుంది? అది మంచి మాటా? అది దేవుని నుంచి వచ్చిందేనా? అని బేరీజు వేసుకొని మాట్లాడాల. నోరుంది కదా, నాలుకుంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకూడదు.
ఇలా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, భయం భక్తి లేక. కానీ ఒకరోజు ప్రభువుకి సమాధానం చెప్పాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటానే ఉంటారు గాని సొలొమోన్ ఏమంటాడంటే, వినడానికి వేగిరపడండి. ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు వినండి. వినండి. విన్నదాన్ని నిదానించి కనుక్కోవాలి. అర్థమవుతుందా? నేనొక మాట మీకు చూపిస్తానండి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. చదవండి, ఎవరైనా తీస్తే చదవండి, నేను తీస్తున్నాను. మొదటి పత్రిక ఎంత పిన్ని? 1:1 మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది ఉంది ఏది ఉండునో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితిమో అది నీ ధ్యానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచియో అది మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా. ఏం చేశారండి వాళ్ళు? విన్నారు. చాలా మంది కూడా ఏవేవో చెప్తా ఉంటారు, అది వింటాం. విన్న ప్రతిదాన్ని నమ్మమని లేదండి బైబిల్లో. ఏం చేయమనుంది? మీరేం విన్నారో, ఇక్కడ శిష్యులు జీవ వాక్యమును గూర్చినది, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇవాళ స్వప్నక్క చెప్పింది వినమన్నది, కాబట్టి ఏదైనా వింటాం. నమ్మమన్నది, కాబట్టి ఏదైనా నమ్ముతాం. ఒక అబ్బాయి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా, అక్క వినమన్నది, అక్క నమ్మమన్నది. కాదండి, నేను ఇట్లాంటి గురించి చెప్పట్లా. దేని గురించి చెప్తున్నా? వాక్యాన్ని గురించి చెప్తున్నా. వాక్యం మీ చెవికి వచ్చినప్పుడు చాలా బోధలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు బ్రెన్హామ్ గురించి వస్తుంది, ఇంకా పరలోకపు తల్లి అని వస్తుంది, ఇంకా చాలా బోధలు బయటికి వచ్చాయి. ఈ ఏదైనా మీరు విన్నప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తామంటే దాన్ని చూడాలి. ఏదైతే వింటామో దాన్ని చూడాలి. ఎలా చూస్తాం? దట్స్ వాట్ యు హ్యావ్ అన్ ఇమాజినేషన్. నేను చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీ ఇంట్లో ఉన్న బెడ్రూమ్కి ఎన్ని కిటికీలు ఉన్నాయి అని నేను అడిగాను అనుకోండి. ఇప్పుడు మీ మనసులోకి ఒక పిక్చర్ వచ్చింది కదా. నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు ఇమ్మీడియట్గా మీరేం చూస్తారు? మీ ఇంటి బెడ్రూమ్లో కిటికీ మీ ఆలోచనలోకి వస్తుంది, దాన్ని మీరు చూస్తారు. మీ ఇంటికి ఎన్ని మెట్లున్నాయి అని అడిగితే ఆ మెట్ల దగ్గరికి మీరు పోయే పని లేదు, కానీ మీ మీ దృష్టిలోకి అది వస్తుంది, మీ మైండ్లోకి వస్తుంది. నిన్న ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు అని అడిగితే మీ మైండ్ ఆలోచిస్తుంది, నిన్న ఏ కలర్ వేసుకున్నాను అని. ఆ దృశ్యము మీ మైండ్లో కనిపిస్తుంది. నీ బెస్ట్ స్కూల్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే ఆ స్కూల్ ఫ్రెండ్ దగ్గరికో ఆ స్కూల్ దగ్గరికో మనం ఫిజికల్గా పోము, కానీ ఆలోచనలోకి స్కూల్ వస్తుంది, స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నాకు కనబడుతుంది. దీన్ని ఏమంటామో తెలుసా? ఇమాజినేషన్ అంటాం. మీరు ఏదైతే వింటారో వాక్యమును గూర్చి, లోకాన్ని గూర్చి కాదు. లోకం చాలా మాటలు చెప్తుంది, సంబంధం లేని మాటలు చెప్తుంది. ఎప్పుడు మనల్ని తొక్కేద్దామా, ఎప్పుడు మనల్ని పడేద్దామా, లోకానికి అదే పని. లోకంలో చెడగొట్టే వారికి అదే పని ఉంటుంది. అందుకే దేవుని వాక్యం మనకు కావాలి. దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే పడిపోవు. ఒకవేళ పడిపోయినా మన అజ్ఞానాన్ని బట్టి, దేవుని మహాకృపని బట్టి పైకి లేస్తాం. లేసినప్పుడైనా కనీసము ఇది సరి చేసుకోవాలా. మీరు విన్నప్పుడు దాన్ని మీరు చూడాలా. దేవుని వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని స్వస్థపరిచాను, నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుకున్నారు. అది ఆయన వాక్యం. ఇది మనం విన్నాం ఈరోజు. ఏం చూడాలి? ఏం చూడాలి? స్వస్థతని చూడాలి. చూసి కనుక్కోవాలి. ఈ లక్షణాలు ఉండాలి. ఇప్పుడు ఈయన దగ్గరికి రండి. మనం ధ్యానిస్తున్న శతాధిపతి ఏం చేశాడో తెలుసా? ప్రభువుని గురించి విన్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఏం చూసి వెళ్ళాడు? ఆయన దాసుడు రోగంతో ఉన్న స్వస్థత చూశాడు. అందుకే ఆయన ఈ మాట అంటాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపడుతాడు. ఇక్కడ చూడండి,
అయితే ఇక్కడ 7వ వచనం, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. విన్నాడు. ఇప్పుడు ఏం చూశాడు? ఆయన రోగంతో ఉన్నాడు, కానీ స్వస్థతని చూస్తా ఉన్నాడు. అది వాక్యంలో ఉన్న శక్తి. నువ్వు వాక్యాన్ని చూసినప్పుడు నీకు ఉండవలసిన శక్తి అలాంటిది. ఇప్పుడు చూశాడు, ఇమాజినేషన్‌లో చూశాడు. కిందికెళ్ళండి. ఆయన కనుగొంటాడు. ఆ దాసుడు స్వస్థుడయుండుట కనుగొన్నాడు. లెట్స్ ప్రాక్టీస్ ద సేమ్. హియర్ ద వర్డ్, సీ ద వర్డ్, ఫైండ్ ద వర్డ్. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని కనుగొనండి. ఇలాంటి జాబితాలో మన విశ్వాసాన్ని బట్టి మనం బ్రతుకుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకి స్తోత్రములు. నీ కృపను బట్టి నాయన నిన్ను స్తుతిస్తా ఉంటున్నాను. దేవా, మా జీవితంలో నాయన మేము బ్రతికిన దినములన్నిటిలో అత్యంత ఉత్తమమైన జీవితము రక్షణ పొందిన తరువాతే ప్రభువా, నిన్ను ప్రభువుగా అంగీకరించిన తరువాతే, నీతో సహవాసము మేము ఆరంభించిన తరువాతే ప్రభువా, ఇంత మంచి శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. ఈరోజు మీరు అందరితో మాట్లాడినారు. ఈరోజు నాయన తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది చేత వేయబడ్డ ప్రతి భారము కూడా యేసు అధికార నామములో మీరు తీసివేశారని, ప్రతి ఒక్కరి యొక్క భారములు నాయన మీరే తొలగించి వేశారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కావలసిన బలముని, శక్తిని దేవా మీరే నాయన వారికి అనుగ్రహించారు అని కూడా మీ నామంలో నేను విశ్వాసం చూపిస్తా ఉన్నాను. ఇక్కడున్న వారందరినీ కూడా దయతో మీ హస్తాలకు అప్పజెప్తూ, ప్రతి ఒక్కరికి కావలసిన బలాన్ని, శక్తిని మీ కృపలో మీరు అనుగ్రహించమని నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామంలో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.